టాలెంట్ స్ప్రింట్ 4 సంవత్సరాల క్రితం మన హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు స్టార్ట్ చేసామంటే మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగా పడిపోతున్నాయి, అంతా బుక్కిష్ నాలెడ్జ్ ఎక్కువైపోతుంది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ కావాల్సినంత ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, అంటే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ ఉంటే తప్ప వాళ్ళు దే కాంట్ సర్వైవ్ అనమాట. ఈ లో లెవెల్ జాబ్స్ అన్నీ ఆల్రెడీ డిజిటైజ్ అయిపోయినాయి. ఇదివరకు చిన్న చిన్న జాబ్స్ అన్ని చాలా ఉండేది. ఆ జాబ్స్ అన్నీ కూడా ఆటోమేటెడ్ టూల్స్ వచ్చేసి అవన్నీ డిజిటైజ్ అయిపోయినాయి. ఈ కొత్త జాబ్స్కి మన వాళ్ళ కాంపిటెన్సీ లేదు, మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆ నాలెడ్జ్ లేదు. అందుకనే ఈ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరినీ మా ట్రాన్స్పోర్ట్లో తీసుకొచ్చేసి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి, అంటే వాళ్ళు ఏ విధంగా ఇండస్ట్రీకి ఉపయోగపడతారు, ఎలాంటి నాలెడ్జ్ కావాలా, అది కూడా ఈ కరికులం కూడా చాలా ఫ్రీక్వెంట్గా అప్డేట్ చేస్తుంటాము. ఎందుకంటే ఈ ఎవ్రీడే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఆ చేంజెస్కి అనుగుణంగా ఈ కరికులము, తర్వాత టీచింగ్ మెథడాలజీకి ఈరోజు దాదాపు 350 కార్పొరేట్ కంపెనీస్ ఎవ్రీ వీక్ వచ్చి రిక్రూట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి మనకు క్రూడ్ ఆయిల్ తీసుకొని దాన్ని రిఫైనరీ చేసిన తర్వాతే మన పెట్రోల్ బంక్లో మనం అమ్ముతున్నాము. వాళ్ళు డైరెక్ట్గా క్రూడ్ ఆయిల్ మనము ఈ కార్స్కి వాడడానికి ఇవ్వలేము కదా, కార్స్ కావాల్సింది రిఫైన్డ్ ఆయిల్. సో మా ట్రాన్స్పోర్ట్లో ఏం చేస్తున్నామంటే ఈ క్రూడ్ ఈ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చే వాళ్ళందరినీ తీసుకొని గ్రాడ్యుయేట్స్ని తీసుకొని వాళ్ళని రిఫైన్ చేస్తున్నాము టు సూట్ ది ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్. తీసుకొని వాళ్ళని ఇండస్ట్రీ వాళ్ళు తీసుకుంటారు. ఇండస్ట్రీ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ట్రైన్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ సర్టిఫైడ్, తర్వాత హూ గాట్ సమ్ ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ ఉన్న వాళ్ళు వితౌట్ ఎనీ కాస్ట్ దే ఆర్ అవైలబుల్ టు దెమ్. అందుకని దే ఆర్ వెరీ హ్యాపీ. స్టార్ట్అప్ కంపెనీస్ రిక్రూట్ చేస్తున్నాయి. తర్వాత ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీస్, గ్లోబల్ ఐటీ కంపెనీస్ కూడా మా దగ్గర రిక్రూట్ చేస్తున్నారు. దాదాపు ఈ 4 ఏళ్లలో దాదాపు 1,00,000 మందికి పైనే మేము ట్రైన్ చేసి దే ఆర్ ఆల్ వర్కింగ్ ఇన్ గుడ్ కంపెనీస్.